ఏపీలో దసరా రష్ మొదలైంది. పండుగ కోసం సొంతూళ్ల బాట పట్టారు జనం. బస్సులో రష్ కనిపిస్తోంది. గంటల తరబడి వెయిట్ చేసినా సీటు దొరకటం లేదంటున్నారు ప్రయాణికులు. దాంతో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు ఏపీఎస్ఆర్టీ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామ్ విజయవాడ బస్టాండ్ నుంచి అందిస్తారు. ఉచిత బస్సు ఏర్పాటు చేయడం స్త్రీ శక్తి నేపథ్యంలో అత్యధికంగా ప్రయాణికులు అయితే పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ఓఆర్ పెరుగుతోందని ఏపీఎస్ఆర్టీసీ ఎంతో అద్భుతంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరొక పక్కన మహిళలు వాళ్ళకి బస్సులు అందుబాటులో లేవు, దాదాపు గంటల తరబడి ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అమ్మ, ఎలాంటి పరిస్థితి ఉంది? ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు? 2 గంటల నుంచి ఎదురు చూస్తున్నామండి. బస్సు అంటే లేదు, గుంటూరు కూడా లేదు, కనీసం గుంటూరు వరకు వెళ్తాం కూడా. సో అది పరిస్థితి. ఇక్కడైతే మాత్రం బస్సులు రావట్లేదు, గంటల నుంచి బస్సులు లేవు అని అంటున్నారు. చూస్తే కనుక చెప్పండి, ఎందుకు ఇట్లా లేనిపోయినాయి అన్ని మోసాలు చేయటం? అసలు పెట్టకుండా ఉంటే ఏది ఉండదు కదా, చక్కగా ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. ఒక్క బస్సు పెట్టి ఇంతమంది జనాన్ని ఇలా చేయొచ్చా? అది పరిస్థితి. ఒక్క బస్సు ఉంది, ఇంతకు నుంచి కూడా బస్సు కోసం ఎదురు చూస్తున్నాం అంటున్నారు. మనం చూడొచ్చు, అంత రష్లో కూడా బస్సు కోసం మహిళలు ఎంతలా పరిగెడుతున్నారు అనేది అయితే మాత్రం క్లియర్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బస్సుల రష్ అయితే మాత్రం విపరీతంగా ఉందనే చెప్పాలి. బస్సులు అయితే విపరీతంగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించగానే బస్సుకి సంబంధించి బస్సులలో అత్యధికంగా జనాలు అయితే వెళ్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. కానీ విపరీతమైన రష్ ఉన్న నేపథ్యంలో బస్సులు దొరకట్లేదు అని చెప్పేసి తెలుస్తుంది. అమ్మ, చెప్పండి, బస్సుల కోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు మీరు? మేము 6 గంటల నుంచి నుంచున్నాం. ఏమైనా ఉందా బస్సు ఇప్పుడు దొరికిందా? ఉందంట. ఉందమ్మా. అమ్మ, ఏం చెప్పండి, బస్సులు ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారు? 6 గంటల నుంచి. అవునా? ఏ ఊరు వెళ్తున్నారు మీరు? గుంటూరు వెళ్తున్నారు. సో గుంటూరు వెళ్తున్నాం, 6 గంటల నుంచి ఎదురు చూస్తున్నాం అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే మహిళలు అయితే మాత్రం బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చాలా గంటల తరబడి ఎదురు చూస్తున్నప్పటికీ బస్సులు రానటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి అయితే మాత్రం ఒక పక్కన స్త్రీ శక్తిని పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని చెప్తున్నారు, ఇంకొక పక్కన బస్సుల వెంటనే అందుబాటులో లేవని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. డ్రైవర్ గారు, ఎలా ఉంది? స్త్రీ శక్తి వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉంది సార్, పర్వాలేదు, బాగానే ఉంది. లేడీస్ సంతోషంగా ఉన్నారు, లేడీస్ అంతా సంతోషంగా ఉన్నారు. రష్ గురించి ఏం ఇబ్బంది ఏం లేదు, సర్దుకుంటున్నారు, వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు, గొడవలు అలాంటివి ఏం లేకుండా బాగా ఈ పరిస్థితి. వీళ్ళైతే కొంత అంటే మిశ్రమ స్పందన అయితే వస్తుంది. బస్సులు ఉండడం గురించి కానీ బస్సులు లేకపోవడం గురించి కానీ ఖచ్చితంగా మిశ్రమ స్పందన అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా బస్సులు పెంచాలని కొంతమంది అంటున్నారు, కొంతమంది బస్సులు లేనప్పుడు ఇటువంటి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా కూడా కొంతమంది వాళ్ళ స్పందన చెప్తున్నారు. ఏదైనా మొత్తానికి స్త్రీ శక్తికి స్పందన చాలా అత్యధికంగా ఉందనే చెప్పాలి. ఇంకొక పక్కన ఓఆర్ పెరిగినప్పటికీ కూడా బస్సుల సంఖ్య కూడా పెంచాలి అని చెప్పనైతే మాత్రం వాళ్ళు ప్రయాణికుల అభిప్రాయంగా కనిపిస్తుంది.